అంతం ఉందా? కూలుతున్న మేడిగడ్డలో తవ్విన కొద్దీ అక్రమార్కులే. గత పాలకులు కళ్ళు మూసుకున్నారా? నాయకులే దగ్గరుండి పంచుకున్నారా? పాలకపక్షం ప్రశ్నిస్తే విపక్షం దాడేందుకు? అడిగినా అడగకపోయినా అర్హత లేని వారికి ఈ పదవులు ఎందుకు? రైట్, ఇదే ఈరోజు ది గ్రేట్ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. ప్రధానంగా ఇందులో డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటుగా బీజేపీ నుంచి అమర్నాథ్ గారు, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు అందే సత్యం గారు, అదేవిధంగా దిలీప్ కుమార్, కాంగ్రెస్ నుంచి దిలీప్ కుమార్, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి గంధం రాములు, వీరంతా కూడా ఉన్నారు. రైట్, ఒకసారి శివ బాలకృష్ణ యొక్క కేసు స్టడీ చేసినట్లయితే ఆయన హెచ్ఎండి మాజీ డైరెక్టర్ హోదాలో ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు, ఎంత ఆస్తులు సంపాదించారు అనేది తాజాగా కన్ఫెషన్ రిపోర్ట్లో కూడా కొంతమంది ఐఏఎస్ల పేర్లు కూడా రావడం జరిగింది. ఆయన ఆస్తుల వివరాలు ఒకసారి చూసినట్లయితే ఆల్మోస్ట్ 2 రాష్ట్రాలు కలిపి 214 ఎకరాల వ్యవసాయ భూములు, అదేవిధంగా 29 ఓపెన్ ప్లాట్లు, 7 ఫ్లాట్లు, ఖరీదైన విల్లా. రఫ్గా ఇవి రమారమిగా అంచనా వేస్తే ఆల్మోస్ట్ 500 కోట్లు, బట్ మార్కెట్లో వీటి అంచనా 1000 కోట్ల పై మాట. ఇలాంటివి చాలా 2 రాష్ట్రాల్లో కలిపి చాలా ప్రాంతాల్లో ఈ విధంగా ఆయన వ్యవసాయ భూములు సంపాదించుకోవటం, ఆయన పేరు మీద రిజిస్టర్ చేసుకోవడం, లేదా వాళ్ళ బంధువుల పేరు మీద రిజిస్టర్ చేసుకోవటం, ఇదంతా కూడా ఒక సెన్సేషనల్గా మారిపోయింది. ఈ కేసు విచారణలో ముఖ్యంగా ఐఏఎస్ల పేర్లు కూడా వచ్చాయి. తాజాగా కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు కూడా రావడం జరిగింది. సో రైట్, ఎట్లా సాధ్యమైంది ఒక అధికారికి ఈ స్థాయిలో అవినీతికి పాల్పడడం ఎలా సాధ్యపడింది ఏంటనేది చర్చిద్దాం. రైట్, ప్రస్తుతం అందే సత్యం గారు, ఫస్ట్ మీతోనే మీరు చెప్పండి. మీకు ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తుల యొక్క ఒక కోఆపరేషన్ లేకుండా, సహాయం లేకుండా ఒక అధికారి అంటే ఆల్మోస్ట్ ఐఏఎస్ హోదా ఉన్నటువంటి ఒక అధికారికి ఈ స్థాయిలో సంపాదించుకునే అవకాశం ఉంటుందా? అంటే కీలక వ్యక్తుల సహకారం లేనిది. ఒక మాట అండి, కేఎన్ ఫనిక్కర్ అని ఒక గ్రేట్ హిస్టోరియన్ ఉన్నాడు, ఆయన పేరు తెలవనోళ్ళు లేదు. ఆయన కరప్షన్ మీద ఒక వ్యాసం రాస్తూ ఒక కామెంట్ చేశాడు. బ్యూరోక్రాట్లకు అవినీతికి సంబంధం ఉందని అంటుంటారు, అది కరెక్ట్ కాదు. బ్యూరోక్రాట్లు రాజకీయ నాయకులు కలిసి అవినీతి చేస్తున్నారని ఆయన స్టేట్మెంట్. కావాలంటే నేను మీకు ఫోటో కాపీ తీసి పెడతాను రేపు మీకు పర్సనల్గా. ఇది ఆయన స్టేట్మెంట్. బ్యూరోక్రాట్లు పాలిటీషియన్స్ కలిసి అవినీతి చేస్తారు, ఇండిపెండెంట్ కాదనేది. ఇవాళ ఇది మన ఈ శివబాలకృష్ణ కూడా అదే వర్తిస్తుంది. ఏ బ్యూరోక్రట్ అయినా 100, 200, 1000, 2000, 1,00,000, 2 లక్షలు తప్ప కోట్లలో అవినీతి చేస్తుందంటే ఖచ్చితంగా పాలిటీ సపోర్ట్ ఉంటుంది. పాలిటీ సపోర్ట్ లేకుండా అలా చేసే అవకాశం లేదు. తర్వాత కీలక స్థానాల్లో కొనసాగటం, ఒక కీలక స్థానం నుంచి మరో డిపార్ట్మెంట్ల కీలక స్థానానికి, తర్వాత ఎవరినైనా ఆ పై ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని కూడా లెంగ తీసుకోవటానికి, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా లొంగి పనిచేయటానికి, ఇవన్నీ ఎట్లా సాధ్యం అంటే పాలిటీ సపోర్ట్ ఉంటే సాధ్యం అవుతుంది. మంత్రుల కన్నా పెద్ద స్థాయి వ్యక్తిలో సపోర్ట్ లేకుండా ఇన్ని రకాల పనులు చేసే అవకాశం లేదు. ఇన్నేళ్లు కీలకమైనటువంటి పొజిషన్లో ఉండే అవకాశం లేదు. ఇన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడే అవకాశం లేదు. కాబట్టి రాష్ట్రంలో ఒక 5,000 లంచం తీసుకుంటూనే ట్రాప్ చేసే ఏసీబీ మరి 1000 కోట్లు సంపాదించేంత వరకు ఎందుకు కళ్ళు మూసుకుంది అంటే ఏసీపీలు కూడా ఇటువంటి పెద్ద తలకాయల జోలికి పోవట్లే. దానికి మరొక గవర్నమెంట్ వచ్చి సపోర్ట్ చేసి కమాన్ ఈ పని చేయాల్సిందంటే అప్పుడు రంగంలోకి వస్తాయి తప్ప లేకపోతే పెద్ద తలకాయల జోలికి పోవట్లేదని దీని అర్థం. కాబట్టి ఇవాళ యాంటీ కరప్షన్ ఏజెన్సీస్ ఫ్రమ్ సెంటర్ టు స్టేట్ ఇన్ ఎనీ స్టేట్, ఇది పూర్తిగా మోటివేటెడ్ పర్సన్స్ తోటి మోటివేటెడ్గా కాకుండా అది ఒక ప్రెజర్ ఉంటేనే చేయటం లేకపోతే లేదనేటువంటిది కొనసాగుతుంది. కాబట్టి ఇంత అవినీతి సాధ్యమైంది. అంటే దర్యాప్తు సంస్థలు సత్యం గారు, దర్యాప్తు సంస్థలు అనేవి పొలిటికల్ రాజకీయ పార్టీలు లేదంటే ప్రభుత్వం, ఆయా పార్టీ అధికార ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయంటారా? ఖచ్చితంగా అండి. అసలు ఇవాళ మన రాష్ట్ర ఏసీబీ ఏంటి, సిబిఐ కూడా ఆ లక్షణం ఉందిగా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇప్పుడు అధికార పక్షంలో మన చిదంబరం హోమ్ మినిస్టర్ ఉంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి అమిత్ షాలో తప్పు చూసి జైల్లో పెట్టింది సిబిఐ. మళ్ళీ అధికారంలోకి వచ్చిన అమిత్ షా హోమ్ మినిస్టర్ ఉంటే చిదంబరాన్ని 9 నెలలు జైల్లో పెట్టింది సిబిఐ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన కరప్టెడ్ అవుపడుతున్నాడు లేదా ఇల్లీగల్ అవుపడుతున్నాడు, అధికారం ఉంటే శుద్ధిగా అవుపడుతున్నాడు. మరి అమిత్ షా అధికారంలోకి వచ్చినప్పుడు కూడా సిబిఐకి ఎందుకు రాంగ్ పర్సన్గా అవుపట్టలేదు, లేదా చిదంబరం ఎందుకు అవుపడలేదు అధికారంలో ఉన్నప్పుడు? కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఒక ట్రీట్మెంటు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ట్రీట్మెంటు,
అన్నిటికన్నా క్రెడిబిలిటీ ఉన్న సిబిఐ ఇట్లా వ్యవహరిస్తుంటే రాష్ట్రాలు ఉన్నటువంటి ఏసీబీకి ఏమి ఉన్నాయండి? కాబట్టి ఈ సంస్థలన్నీ కూడా అటానమస్ ఉన్నాయి కూడా, ఇవాళ అటానమస్ ఉన్నటువంటి సంస్థలు కూడా నిర్వీర్యం అయిపోతున్నది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి పాలిటిసైజ్ లేకుండా ఇవాళ ఏ ఇన్స్టిట్యూషన్ మిగలినటువంటి స్థితి వచ్చింది. అంటే ఇటువంటి స్థితిలో ఇవాళ శివబాలకృష్ణ లాంటి వాళ్ళకు మంచి దున్నుకునేందుకు రావాల్సినటువంటి గ్రౌండ్ పాలిటికల్ సాధ్యం అవుతుంది. సచిన్ గారు, శివబాలకృష్ణ గారు పట్టుబడ్డారు కాబట్టి బయటపడింది. పట్టుబడిన వ్యక్తులు చాలా మంది ఉన్నారేమో ఐఏఎస్ రేంజ్ లో, ఆ స్థాయిలో ఉండి సంబంధిత శాఖకి ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కార్యదర్శి సెక్రటరీగా ఉంటూ సంబంధిత మంత్రితో కలిసి కొంత ఇటువంటి కార్యక్రమాల్లో పాల్పడే అవకాశం ఖచ్చితంగా ఉంది కదా. ఇతను పట్టుబడ్డారు కాబట్టి బయటపడింది. ప్రశ్న ఎందుకు? అసలు బ్యూరోక్రాట్లు పాలిటీషియన్స్ కలిసే ఈ అవినీతి చేస్తున్నారు. ప్రశ్న ఎందుకు? ఇవాళ ఆ డబ్బులు తీసుకుని డబ్బుల్ని ఆస్తిగా మార్చుకోవాలంటే కష్టం అవుతుంది పాలిటీషియన్స్ కానీ డెమోక్రట్స్ కానీ. కాబట్టి బ్యూరోక్రాట్స్ కానీ పాలిటీషియన్స్ కానీ డబ్బులు తీసుకునే తక్కువైంది. భూములు ఆక్రమించడమే మళ్ళీ డబ్బులు తీసుకొని రిస్క్ ఎందుకు? కాబట్టి ఇవాళ మీరు హైదరాబాద్ చుట్టూ చూడండి, ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఫామ్ హౌజులన్నీ ఎవరి, తర్వాత ఆక్రమించినటువంటి ఎవరి, రైతుల దగ్గర బలవంతంగా ప్రెజరైజ్ చేసి తీసుకున్న ఎవరెవరు ఉన్నారో, ఏ పార్టీ వాళ్ళు ఉన్నారో లెక్క తీయండి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటిది ఇది అడ్మినిస్టర్డ్ కరప్షన్. అడ్మినిస్టర్ అంటే ప్రభుత్వ సహకారంతో, దీన్నే మన వాళ్ళు కోని క్యాపిటలిజం అంటున్నారు. అంటే వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై సంపాదించేది అంటున్నారు. కాబట్టి ఇవాళ క్రిడుపులో చూసినా, మీరు ఏ చూసినా ఇది ప్రజల్ని వంచి ఇటువంటివి చేస్తున్నారు. శివబాలకృష్ణ అనేటువంటిది ఒక చిన్న రాయి, అందులో చిన్న గులక రాయి. రైట్. రైట్ సార్, ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మేబీ ఈ వ్యక్తి బయటపడ్డాడు కాబట్టి దొరికిపోయాడు. నెక్స్ట్ ఈ 5 years టర్మ్ తర్వాత కూడా మేబీ కాంగ్రెస్ ఈ టర్మ్ ప్రభుత్వం గవర్నమెంట్ పూర్తి చేసుకున్న తర్వాత ఇటువంటి కేసెస్, ఇటువంటి వ్యక్తులు మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉందేమో. అంటే ఈ రూలింగ్లో కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఏ రూలింగ్ కూడా దానికి కాదేమో, మేబీ అనర్హం కాదేమో. ఇప్పుడు అన్ని రూలింగులు కలిపి దేశంలో యావరేజ్ చేశారు. 100 రూపాయలు ఖర్చు పెడితే సెంట్రల్ బడ్జెట్ లో లేదా నిధుల్లో గ్రౌండ్ లెవెల్ చేరే వరకు 60 రూపాయలు చేరుతున్నాయని గత 30 ఏళ్లుగా మొత్తుకుంటుంది పరిశోధన సంస్థలు. కాబట్టి ఇవాళ కేంద్ర బడ్జెట్ 45 లక్షలు, 50 లక్షల కోట్ల, 47.66 లక్షల కోట్లు ఖర్చు పెడితే కిందికి చేరే వరకల్లా అదే స్థితి. రాష్ట్ర బడ్జెట్ కిందికి చేరే వరకల్లా అదే స్థితి. కాబట్టి ఓవరాల్ ఉంది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది లేదు. భారతదేశాన్ని ఒక క్యాన్సర్ లాగా పీడిస్తుంది. ఇలా పీడించడం వల్ల 2 రిజల్ట్స్ ఏమిటంటే, ఒకటి ఇన్వెస్ట్మెంట్ గా టర్న్ కాకుండా పోవడంతో గ్రోత్ మీద బాగా నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. రెండో వైపు ఈక్విటీ వైపు బాగా నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. అంటే 70% సంపద 10% మంది కేంద్రీకృతం కావడానికి ఈ ప్రాసెస్ బాగా ఉపయోగపడుతుంది. సచిన్ గారు, రెండో వైపు ఇన్ఈక్వాలిటీ పెరగడానికి ఈ ప్రాసెస్ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది నాశనం చేస్తుంది, క్యాన్సర్ అయిపోయింది. ప్రభుత్వ ఆదేశాలను అన్నింటిని కూడా వారి యొక్క పరిపాలన చాతుర్యంతో జిల్లా మొత్తాన్ని ఒక జిల్లా మొత్తాన్ని కూడా ఒక పరిపాలన గాడిలో పెట్టేందుకు ఐఏఎస్ యొక్క పాత్ర చాలా విలువైనది. కానీ అటువంటి వ్యక్తులు, ఒక జిల్లా మొత్తాన్ని ఎడ్యుకేట్ చేసిన వ్యక్తులు ఈ విధంగా ఇంత కరప్షన్లో కూరుకుపోవడం, అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇంత దారుణమైన పరిస్థితి. నన్ను అడిగారా? మిమ్మల్ని సచిన్ గారు, మిమ్మల్ని. ఖచ్చితంగా అండి. ఇవాళ మనకు ర్యాంకింగ్ ఇస్తున్నారు, ఇండియన్ యావరేజ్ కానీ స్టేట్ యావరేజ్ కానీ. ఆ ర్యాంకింగ్ లో బాగా అవినీతి ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ మనం చూస్తున్నాంగా. రెవెన్యూ, ఎక్సైజ్, పోలీసు, ఇటువంటి ర్యాంకింగ్ ఇస్తున్నారుగా. టాప్ 5 ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కరప్షన్ యావరేజ్ 40% ఉంటే ఇక్కడ 50%, 60% ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. కాబట్టి ఇవాళ ఆ డిపార్ట్మెంట్లకు కేటాయించినటువంటి నిధులు అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే మరొక దానికి కానీ కేటాయించిన అవి మెటీరియలైజ్ కాకపోతే జరిగే నష్టం అపారం. కాబట్టి ఇవాళ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. కాళేశ్వరం ఉంది, అది బ్యారేజ్ 4000 కోట్లు అని బీఆర్ఎస్ అంటది. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్లు వ్యర్థమైనని కాంగ్రెస్ అంటది. నేనేమంటే ఒక పరిశోధక విద్యార్థిగా 1,00,000 కోట్లు కాదు, ఈ బ్యారేజ్ ఎంతకాలం అయితే నీళ్లు నిలవో దానికి ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల నష్టం వస్తుంది. ఈ గ్రౌండ్ లెవెల్ వాటర్ లేకుండా
దాన్ని వాడకుండా, బ్యారేజ్ వాడకుండా ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని లక్షల కోట్ల నష్టం వస్తుంది. కాబట్టి నష్టం 1,00,000 కోట్లు కాదు, ఆగమైంది 1,00,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు కావచ్చు. కానీ ఎన్ని సంవత్సరాలు ఆగితే ఉపయోగం లేదు, అన్ని సంవత్సరాలు 1,00,000 కోట్ల చొప్పున పెరుగుతూనే ఉంటది. తర్వాత రెండోది, ఇది నెగిటివ్ ఎసెట్ గా తయారైంది. అంటే నెగిటివ్ ఎసెట్ అంటే కాళేశ్వరం కోసమే వడ్డీలు ఒక 10,000 కోట్లు కట్టాల్సి వస్తుంది, అసలు ఒక కొంత కట్టాల్సి వస్తుంది. ఒక కాళేశ్వరం కోసం 15,000 కోట్లు ప్రతి సంవత్సరం కట్టాల్సి వస్తుంది. ఇట్లా ఇది ఒక నెగిటివ్ ఎసెట్ గా మారిపోద్ది. రైట్ రైట్ బీఆర్ఎస్ నేత గంధం రాములు గారు కూడా డిబేట్లో. రాములు గారు, గంధం రాములు గారు నమస్కారం అండి. కాదు సార్, మీ గవర్నమెంట్లో ఈ విధంగా ఈ స్థాయిలో మీ 10 ఏళ్ల రూలింగ్లో ఒక అధికార పట్టుబడితేనే ఒక 1,000 కోట్ల పైన ఆస్తులు బయటపడ్డాయి. ఇట్లా ఎంతమంది ఉన్నారో మీ గవర్నమెంట్లో? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మీ అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు అవినీతి అధికారులు తినేవాడు ఏ అధికార పార్టీ ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో అయినా వాడు పనిచేసుకుంటే వెళ్ళిపోతుంటాడు. 1994లో అనంతపురం జిల్లాలో ఒక శానిటేషన్ ఇన్స్పెక్టర్ గా శివబాలకృష్ణ వారి నేపథ్యం కానీ, వారి యొక్క ఉనికి కానీ, వారి యొక్క ఉద్యోగ రీత్యా మరి వారి మొదటి నుంచి కూడా ఈ అవినీతి విషయంలో ఉన్నటువంటి అధికారి, మరి ఇక్కడ పలు డిపార్ట్మెంట్ల నుంచి బదిలీ అందుకుంటూ వస్తున్న ఉద్యోగి, మరి ఇలాంటి ఉద్యోగస్తులు చాలా మంది ఉన్నారు సార్. ఏ ప్రభుత్వాలైనా ఉన్నారు. కానీ మీ 10 ఏళ్ల రూలింగ్లోనే ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆస్తులు కూడబెట్టినట్టుగా ఆ లెక్కలు బయటపడుతూ ఉన్నాయి, అధికారులు కూడా చెప్తున్నారు. మీ 10 ఏళ్ల రూలింగ్లోనే వారి నేపథ్యము 1994 30 సంవత్సరాల కిందటి వారి ఉద్యోగ రీత్యా వారి నేపథ్యం మొదలైంది. ఈ 10 సంవత్సరాలనే ఆమె అవినీతి పడగాలి, 10 సంవత్సరాలనే ఆయనవి అట్లా కాదు. కానీ ఇలాంటి అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్లు, అదేవిధంగా ఐఆర్ఎస్లు చాలా ఉన్నతమైన ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ అవినీతి చేసేవాడు ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా వాని పని వాడు చేసుకుంటూ పోతూనే ఉంటాడు. దీన్ని ఎవరు కూడా సమర్థించేటువంటి అంశం కాదు. ప్రజల యొక్క ఉన్నతి కోసం, ప్రజల యొక్క పాలనలో నిజాయితీగా ఉన్నటువంటి అధికారులు కూడా చాలా మంది ఉన్నారు. అందరూ ఇదే విధంగా ఉన్నారని కాదు, మంచి అధికారులు కూడా ఉన్నారు. మరి మంచి పాలన కూడా అందించే అధికారులు ఉన్నారు. ఒక్క బీఆర్ఎస్ పార్టీ పాలనే కాదు సార్, ప్రభుత్వం గతంలో చూసుకున్నట్లయితే ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు కానీ మిగతా చాలా మంది ఎన్ఎండిసిలో కావచ్చు, మిగతా అన్ని అంశాలకు చాలా జరిగినాయి. దేశంలో, ఈ రాష్ట్రంలో చాలా జరిగినాయి. ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల మద్దతుతోనే, సపోర్ట్ తోనే ఇదంతా జరిగిందనేది చాలా బలంగా వినిపిస్తుంది. ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల యొక్క సపోర్టు, మద్దతు, ప్రోద్బలంతోనే ఇదంతా జరిగిందనేది బలంగా వినిపించడం వేరు, బలంగా నిరూపించడం వేరు. ఆ పనిలో నిరూపించే పనిలోనే ఉన్నారు వాళ్ళు కూడా. బలంగా నిరూపించడం వేరు, నిరూపణ జరగాలి. మొదటి వరకు ఏం జరిగింది? 2 నెలలు 3 నెలల నుంచి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతిమయము, దాచుకున్నారు అని గత 3-4 నెలల నుంచి విపరీతంగా ప్రచారం చేసి ఈరోజు రాజ్యాధికారానికి వచ్చారు. రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు చేసిన అంశాలు ఏంది? ఇలాంటి అధికారులను మరి విచారణ చేయాలి, పట్టుకోవాలి, మరి మొత్తం రిటర్న్ తీసుకోవాలి. అదేవిధంగా చట్ట ప్రకారం వాళ్ళకి శిక్ష చేయాలి. శిక్ష కూడా వేశారు. వారికి వాళ్ళ తమ్ముడైనటువంటి సునీల్ కానీ మిగతా నవీన్ దొరికారు, వాళ్ళు కూడా రిమాండ్ చేశారు. చాలా సంతోషం. ఇంకా పెద్ద పేర్లు వచ్చేస్తాయట దీని ఏ ప్రభుత్వం కూడా. రాములు గారు, ఇంకా పెద్ద పేర్లు వచ్చేస్తాయంట. ఇప్పటికే ఐఏఎస్ పేర్లు కూడా వచ్చారు, 2 పేర్లు ఇంకా కూడా వస్తాయట. అందులో ప్రభుత్వంలో ఉన్న ప్రముఖులు కూడా వస్తాయి, వాళ్ళ పేర్లు కూడా వస్తాయేమో. తెలియాలి. రావాలి సార్, రావాలి. దొంగలు దొరకాలి, పట్టుబడాలి. దొంగతనం, లంగతనం దాకా తప్పదు. రావాలి, బయటికి రావాలి. ఇది ప్రజల సొమ్ము. దీన్ని ఏ పార్టీ కానీ, ఏ ప్రభుత్వం కానీ, ఏ ప్రజాస్వామిక వాదులు ఎవరు దీన్ని సమర్థించరు, ఎవరు దీన్ని మంచిది అనరు. కాకపోతే ఏంటంటే వాళ్ళు దొరకాలి, వాళ్ళని విచారణ చేయాలి, దోషులను ఖచ్చితంగా శిక్షించాలి. టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, కేసీఆర్ గారు మొదటి చెప్తున్నారు, తన బిడ్డ కానీ తన కొడుకు ఎవడైనా కూడా అవినీతికి పాల్పడితే చట్టానికి చుట్టాలు ఎవరు కాదు, శిక్షించాలనేటువంటి ఆలోచనతో గత 10 ఏళ్ళకెళ్ళి కేసీఆర్ గారు చెప్తారు. కాబట్టి ఇలాంటి అధికారులు కావాల్సి మిగతా నాయకుడున్నా కూడా వారిని పట్టాలి, నిరూపణ చేయాలి, శిక్షణ చేయాలి. ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రభుత్వం పారదర్శకంగా ఇలాంటి
విభేదాలు లేకుండా అంటే Right, right. ఎలాంటి మీ point అర్థమైంది. తారతమ్యాలు లేకుండా పారదర్శకంగా విచారణ చెప్పాలి లోపడేయాలి సార్. ఎవరు చట్టం చుట్టాలు గారు ఎవరు సమర్థించారు, ప్రజాస్వామ్యవాదులు ఎవరు సమర్థించారు సార్? ఎవరు దీంట్లో ఎంతటి వారైనా శిక్షించాలి, ఎంతటి వారైనా అరెస్ట్ చేయాలి. ఇంకా ఎవరైనా రైట్ రైట్ దిలీప్ గారు, కాంగ్రెస్ నేత దిలీప్ కుమార్ గారు, రైట్ మొత్తం చెప్పండి, చెప్పండి బ్రదర్. ఈ టోటల్ ఎపిసోడ్